తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న సంక్షిప్త వార్తలను ఇప్పుడు స్పీడ్ న్యూస్ లో చూద్దాం. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షాలు దంచుకొడుతున్నాయి. గ్రామాలకు సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. రాజురా బోరుగుడ గ్రామాలకు మధ్య కల్వర్టు తెగిపోవడంతో గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాలకు వెళ్లలేక విద్యార్థులు ఇక్కట్లు పడుతున్నారు. అధికారులు స్పందించి సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు గ్రామస్తులు. అల్లూరు జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరుపేటలో గంజాయి అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు చేశారు ఎక్సైజ్ పోలీసులు. 2 వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 180 కేజీల గంజాయి, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు అధికారులు. కర్నూలులో బంగారం పేరుతో 7 కోట్లు టోకరా పెట్టిన 4 నిందితులను అరెస్టు చేశారు జిల్లా పోలీసులు. నిందితుల నుంచి 6,40,000 నగదు, 4 కార్లు, నకిలీ బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడకు చెందిన రాజేంద్ర ప్రసాద్ కు తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తామని చెప్పి 7,32,00,000 మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను పట్టుకున్నట్లు డీఎస్పీ బాబు ప్రసాద్ వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పాల్కుంపల్లిలో దొంగలు హల్చల్ చేశారు. గంగాదేవి గుడిలో హుండీలో నగలు చోరీ చేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వరంగల్ జిల్లాలో ఓరుగల్లు వాసుల ఎలవేల్పు శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకంబరి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 6వ రోజు అమ్మవారు విప్రచిత్త అలంకరణలో భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. మహారాష్ట్ర నుంచి అక్రమంగా తరలిస్తున్న అక్రమ మద్యాన్ని ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో వాహన తనిఖీలు నిర్వహించారు అధికారులు. ఈ తనిఖీల్లో భాగంగా మహారాష్ట్రకు చెందిన 17 కార్టన్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ 68,000 రూపాయల వరకు ఉంటుందని తెలిపారు అధికారులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడపాలెం, మందపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పింఛన్లు పంపిణీ చేశారు. ఒక పక్క అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ మరోపక్క సంక్షేమం అందించడంలోనూ కూటమి సర్కార్ నిబద్ధతతో పనిచేస్తుందని చెప్పుకొచ్చారు.